అమెరికా నుండి ఇండియాకి డబ్బులు పంపాలంటే ఇప్పటికీ ఆ పాత పద్ధతులేనా? అందుకే వచ్చేసింది మైపర్సు. డౌన్లోడ్ నౌ. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రభుత్వం ప్రకటించినట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రధానంగా మోటార్ వెహికల్స్ క్యాపిటల్గా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి హీరో మోటార్ సైకిల్స్ ఇప్పుడు ప్లాంట్ ఎక్స్పాన్షన్ గ్లోబల్ స్పేర్ పార్ట్స్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలను రెడీ చేసుకుంది. జూలై 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ ప్లాంట్కి అంకురార్పణ జరగబోతుంది. అలానే శ్రీ సిటీ అనగానే మనకు తెలుసు, ఒక దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ క్లస్టర్ కింద గుర్తింపు పొందుతోంది. అదే శ్రీ సిటీలో ఈ హీరో బైక్స్కి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ వర్క్స్ జరగబోతున్నాయి. ఈ పనులని ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఇవి వీడా వెహికల్స్, ఇప్పుడు హీరో గ్రూప్ రిలీజ్ చేసినటువంటి వెహికల్స్, ఇందులో బ్యాటరీ బైక్స్ కూడా చాలా పాపులర్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొత్తగా లాంచ్ చేసినటువంటి స్కూటీ టైప్ బైక్స్, ఇప్పుడేమో ఈ బైక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వీటికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ తయారీ ప్లాంట్ని ఇక్కడ పెడుతున్నారు. ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి, పగలు రాత్రి తేడా లేకుండా. అలానే ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి ప్లాంట్ విశేషాలు కూడా మనం తెలుసుకుందాం. శ్రీ సిటీలో ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని చెప్తున్నారు కాబట్టి ఇసుజీ మోటార్స్ కూడా అక్కడ ఆపరేషన్స్ అంటే వెహికల్స్, కార్లు తయారు చేస్తుంది. ఇప్పుడు 2 వీలర్ బైక్స్కి సంబంధించినటువంటి ప్లాంట్ ఆల్రెడీ ఇదే ప్లాంట్లో గతంలో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్తో ఈ ప్లాంట్ 1600 కోట్ల రూపాయలతో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఆల్రెడీ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు దానికి గ్లోబల్ పార్ట్స్ సెంటర్ని కొత్త ప్రాజెక్ట్ కింద టేకప్ చేస్తున్నారు. 750 కోట్ల రూపాయల పెట్టుబడితో హీరో సంస్థ దీన్ని డెవలప్ చేస్తుంది. జూలై 1వ తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీనికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమం జరగబోతుంది అనమాట. అంటే భూమి పూజ కార్యక్రమం జరగబోతుంది. ఇది ఒక స్ట్రాటజిక్ రోల్ ప్లే చేయబోతుంది రాబోయేటువంటి రోజుల్లో. ఆపరేషన్స్కి సంబంధించి పార్ట్స్ ఎక్స్పోర్టింగ్ చేయడానికి సంబంధించి కూడా ఇది ఒక కీలకమైనటువంటి ఇది కాబోతుంది అనమాట. గతంలో ఇచ్చినటువంటి ఓవరాల్ ప్లాంట్ కెపాసిటీ చూస్తే సంవత్సరానికి 18 లక్షల వాహనాలు తయారు చేసేటువంటి వ్యవస్థ. ఇక్కడ మోటార్ సైకిల్స్, స్కూటర్స్ తయారు చేస్తారనమాట. ప్రతి ఏటా 18 లక్షల వాహనాలు తయారు చేసే విధంగా దీన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. 12,000 మందికి ఉపాధి మార్గం లభిస్తుంది. అలానే ఈ ఆన్గోయింగ్ ఎక్స్పాన్షన్ పార్ట్స్, దీంతో పాటు ఈవీ ప్రొడక్షన్, ఇవన్నీ కనుక చూస్తే ఈ వీడా బ్రాండ్ అని చెప్పని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కదా, దాదాపు 2,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పెట్టుబడులు పెట్టబోతున్నారు. రాయలసీమని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తుంది మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్గా మలుచుకొని రాయలసీమని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేస్తామని ఏపీ సర్కార్ చెప్తుంది. అందులో భాగంగానే వివిధ పరిశ్రమలను ఇక్కడ తీసుకొస్తుంది. ఇప్పుడు హీరో ప్లాంట్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో దేశం మొత్తానికి తయారు చేయడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే విధంగా, ఎందుకంటే ఈ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ అనేది విదేశాలకి విడి భాగాలను ఎగుమతి చేసి అక్కడ ఇంటిగ్రేషన్ చేసి అమ్మేటువంటి వెసులుబాటు అనమాట. దానికోసం ప్రత్యేకంగా స్పేర్ పార్ట్స్ తయారు చేసేటువంటి ప్లాంట్గా హీరో సంస్థ ఈ కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినటువంటి ప్లాంట్ని ఉపయోగించబోతుంది. సో సక్సెస్ఫుల్ మోడల్ హీరో అనేటువంటి బ్రాండ్ దేశంలో సైకిల్స్ దగ్గర నుంచి మోటార్ సైకిల్స్ వరకు విశేషమైనటువంటి ఆదరణ పొందినటువంటి బ్రాండ్. సో అదే బ్రాండ్ మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా శ్రీ సిటీలో మరింత విస్తార రూపంలో కనిపించబోతుంది. గ్లోబల్ లీడర్గా ఇప్పుడు కూడా మోటార్ సైకిల్స్లో గ్లోబల్ లీడర్గా ఉన్నది హీరో మోటార్ సైకిల్సే. సో అదే సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని శ్రీ సిటీని కేంద్రంగా చేసుకుంది. ఎందుకంటే శ్రీ సిటీ నుంచి చెన్నై చాలా దగ్గర, అలానే చుట్టుపక్కల చూస్తే కనుక కృష్ణపట్నం పోర్ట్ చాలా దగ్గర, అన్నిటికీ మించి పిలిగ్రిమ్ సెంటర్గా ఉన్నటువంటి తిరుపతికి దగ్గర. ఇవన్నీ చూసినప్పుడు ఇది తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రదేశం. సో పారిశ్రామికంగా పరుగులు పెట్టడానికి ఇది ఒక అనువైన కేంద్రంగా మారింది. అందుకే పెద్ద ఎత్తున పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి.